యాక్చువల్గా మనం కుండీ అంటే ఈ రకంగా ఉండి ఉంటాయి. ఇంకా సైజులు రకరకాల సైజులు ఉంటాయి. దీంట్లో కంపల్సరీగా ప్రతి కుండీకి హోల్ ఉంటుంది. ఒకటే ఉండొచ్చు, ఈ పక్కన ఉండొచ్చు, 3-4 ఉండొచ్చు, ఇలా ఒకటే ఉండొచ్చు. అంటే మనం పోసిన నీళ్లు కంపల్సరీగా ఈ హోల్లో నుంచి కిందకి వెళ్ళిపోవాలి. దానిపైన ఏదైనా చిన్న పెంకు ముక్క ఇలా అంటే మనం మట్టి వేసినప్పుడు మట్టితోటి ఆ హోల్ పూడిపోకుండా ఉండటం కోసం ఏదో ఒకటి ఇలా పెడతామండి. దాని మీద పెంకు ముక్క అంతా ములిగేటట్టుగా మనం దీని అంతా ఇలా మొత్తం ఒక 1/2 ఇంచ్ మొత్తం వేసేసినా పర్వాలేదు అంతా. ఇప్పుడు ఇది ఎర్రమట్టి, ఇది కోక్పిట్ వేసేయండి. దీంట్లో కొంత వేసేయండి, పర్వాలేదు. ఇంకా వేయొచ్చండి. ఇంక మనం 30% దాకా అనుకుంటున్నాం కదా, ఇంకా వేయొచ్చండి. అలాగే మనం వర్మి కాంపోస్ట్ కూడా వేద్దాం. దీన్ని మొత్తం అంతా కలిపేస్తామండి. మనం చిన్న పెంకు ముక్క పెట్టి ఇసుక కూడా వేసాం. దాంట్లో ఇప్పుడు మనం ఈ కలిపిన ఏది ఎర్రమట్టి, కోక్పిట్టు, వర్మి కాంపోస్ట్ 3 కలిపిన ఈ దీన్ని దాంట్లో ఫిల్ చేద్దామండి. వేసేయమంటారా? వేసేయటమేనండి. ఫిల్ చేసి కూడా పెడదాం.